గుడ్ ఈవినింగ్ అండి. మొదటిసారిగా మై హబ్ ఛానల్‌కి విజిట్ చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్లు తెలియపరచండి. అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సార్. సో చాలామంది స్టూడెంట్స్ అడుగుతున్నారు, సార్ ఛానల్ ఏమైంది? చాలా రోజుల నుంచి ఈ వీడియోస్ అప్లోడ్ చేయట్లేదు అనేసి. యాక్చువల్‌గా ఛానల్ అనేది చాలా రోజుల నుంచి హ్యాక్‌లో ఉన్నది అండి. సో ఎవరో హ్యాక్ చేశారు. సో ఈరోజు మళ్ళీ రికవరీ చేయడం జరిగింది. సో నా మళ్ళీ ఈ రోజు నుంచి యథావిధిగా మీకు ఈ యొక్క వీడియోస్ అనేది రావడం జరుగుతుందండి. సో ఈరోజు ఈ యొక్క గ్రూప్ 1 నియామకాలకు సంబంధించినటువంటి గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వలేమనేసి హైకోర్టు చెప్పడం జరిగింది. ఏదైతే స్టే ఉత్తర్వులను ఎత్తివేసేందుకు హైకోర్టు నిరాకరణ ఇవ్వడం జరిగింది. తదుపరి విచారణ మనకు జూన్ 11కు వాయిదా వేయడం జరిగిందండి. సో చాలామంది స్టూడెంట్స్ అడుగుతున్నారు, గ్రూప్ 1 సంబంధించినటువంటి ఇష్యూ ఏమైంది సార్ అనేసి. సో దానికి సంబంధించినటువంటి లాస్ట్ వీడియో మనం కొన్ని అప్డేట్స్ ఇచ్చినాము. సో దాన్ని కొనసాగింపు కదా, ఈ యొక్క వీడియో చేయలేదు కాబట్టి దీనికి సంబంధించినటువంటి వీడియో చేస్తున్నాము. గ్రూప్ 1 నియామకాలకు గత నెలలో ఇచ్చినటువంటి స్టేని ఎత్తివేసేందుకు హైకోర్టు నిరాకరించింది. స్టే ఎత్తివేసిన నియామకాలు అనుమతిస్తే ఇక ఆ తరువాత విచారణ జరిపిన అర్థం లేదనేసి అభిప్రాయపడింది. ఎంపికైన వారు ఎంపిక కాని వారిని దృష్టిలో పెట్టుకొని క్షుణ్ణంగా విచారణ చేపడతామని స్పష్టం చేసింది. సమగ్ర విచారణ చేపట్టకుండా, వాదనలు పూర్తి వినకుండా ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేమని చెప్పింది. గ్రూప్ 1 మెయిన్స్ మూల్యాంకనంలో అవకతవకలు జరిగాయంటూ దాఖలైనటువంటి పిటిషన్లో విచారణ హైకోర్టు జూన్ 11న వాయిదా వేయడం జరిగింది. సో ఇంకోటి ఏంటి సార్ అంటే, అన్నం ఉడికిందో లేదో ఒక్క మెతుకుతో చెప్పవచ్చు అనేసి న్యాయమూర్తి గారు చెప్పడం జరిగింది. వాస్తవానికైతే 2024లో అక్టోబర్ 21 నుంచి 27 వరకు జరిగినటువంటి ఈ యొక్క గ్రూప్ 1 మెయిన్స్ పరీక్ష పత్రాల్లో సో దాదాపుగా మెయిన్స్ కాదు, ప్రిలిమ్స్ స్టేజ్ నుంచి కూడా దీనికి సంబంధించినటువంటి కేసులు దాదాపుగా డజన్ల కొద్ది కేసులు వేయడం జరిగింది. అటు సుప్రీంకోర్టులో అయినా సరే, ఇటు హైకోర్టులో అయినా సరే గ్రూప్ 1 ప్రిలిమినరీ సంబంధించినటువంటి కేసులు కొన్ని కొట్టివేయడం జరిగింది. సో జివో నెంబర్ 29 అంశం అయినా సరే, నెక్స్ట్ మల్టిపుల్ రీజన్ కేసెస్ అయినా సరే, సో ఇలాంటి కొన్ని కేసెస్ అయితే కొట్టివేయడం జరిగింది. అయితే దాంతో పాటుగా ఇప్పుడు రీసెంట్గా గ్రూప్ 1 మెయిన్స్లో కూడా అవకతవకలు జరిగాయి అనేసి చెప్పడంతో కొంతమంది విద్యార్థులు హైకోర్టుకు ఆశ్రయించడం జరిగింది. సో దానికి సంబంధించినటువంటి వాదనలు అయితే జూన్ 11కు వాయిదా వేయడం జరిగింది సార్. మరి మెయిన్స్ పరీక్షల్లో మూల్యాంకనంలో అవకతవకలు, అసమానతలు చోటు చేసుకున్నాయని దీనిపై న్యాయ విచారణ జరిపించాలని కోరుతూ సిద్దిపేట శివనగర్ చెందినటువంటి పరశురాములతో పాటు మరికొందరు హైకోర్టులో పిటిషన్లు చేశారండి. ఇది మెయిన్ ఇష్యూ. మరి నిజంగా అవకతవకలు జరిగాయా లేదా అనేది తెలుసుకోవాలంటే మరి విచారణ చేయాలి అనే ఉద్దేశంతో ఇక్కడ చెప్పడం జరిగింది. సో ఇక్కడ చూడొచ్చు, కోర్టు సమయం ముగిసిన తర్వాత కూడా 2 గంటల పైగా విచారణ కొనసాగించారు. తొలుత వాదనలు వినిపించేందుకు అరగంట సమయం కావాలని పిటిషనర్ తరపు సీనియర్ న్యాయవాది రచన రెడ్డి కోరగా న్యాయమూర్తి అసహనం వ్యక్తం చేశారు. ఇలా వాదనలు వినిపిస్తూ పోతే ఇక అంతు ఉండదన్నారు. అన్నం ఉడికిందో లేదో ఒక్క మెతుకుతో చెప్పవచ్చని వాదనలు సంక్షిప్త వినిపించాలని సూచించారు. రీకౌంటింగ్ మార్కులు తగ్గాయని పిటిషనర్లో పేర్కొంటున్న పూజితారెడ్డి సమాధపత్రాలు సహా ఇతర వివరాలను సీల్డ్ కవర్లో ఇవ్వాలనేసి టీజీపీఎస్సీ సూచించారు. నకిలీ పత్రాలు, తప్పుడు డాక్యుమెంట్లు సమర్పిస్తే కఠిన చర్యలు ఉంటాయని ఇరుపక్షాలకు చెప్పడం జరిగింది. సో మరి నాపై విచారణ ఉపసంహరించండి. గ్రూప్ 1 మెయిన్స్లో పరీక్షల్లో తప్పుడు మార్కులు, మెమోలు పెట్టిన వ్యవహారంలో తనపై విచారణ ఉపసంహరించండి సంగారెడ్డి జిల్లా లింగంపల్లి పంచాయతీ సెక్రటరీ పద్మనాభ ఆర్య హైకోర్టులో విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు రిజిస్టర్ జనరల్ లేఖ రాశారు. మెయిన్స్ పారదర్శకంగా జరగలేదనేసి పేర్కొంటున్న వాట్సాప్ గ్రూపు రూపొందించి తనను కూడా అందులో చేర్చారన్నారు. టీజీపీఎస్సీపై పోరాటం కోసమంటూ 5,000 అడిగితే పంపామన్నారు. ఆ తర్వాత ఇక్కడ పిటిషనర్ తర్వాత గ్రూప్లో పోస్ట్ చేశారని చెప్పారు. పిటిషనర్లోనే ఉండడం చూసి ఆశ్చర్యపోయాననేసి ఇలా చెప్పడం జరిగింది. వాస్తవానికి ఈ యొక్క గ్రూప్ 1 నియామకాలు అనేది గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేమని చెప్పడం జరిగింది. సో ఈ యొక్క సమ్మర్ హాలిడేస్ తర్వాత మనకు జూన్ 11కు వాయిదా వేయడం జరిగింది కదా, దీనికి సంబంధించినటువంటి విషయం ఏంటిదో మనకు జూన్ 11లో క్లియర్ కట్గా విందామండి. సో దీనికి సంబంధించినటువంటి పిటిషనర్ వాదనలు, ఇటు టీజీపీఎస్సీ వాదనలు ఇప్పుడు క్లియర్ కట్గా నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది సార్. ఇంకా మా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి.
సో ఈ 9 డేస్ మాత్రము ఛానల్ హ్యాక్ అవ్వడం వల్ల వీడియో చేయడం లేదు సార్. సో ఇంత అంటే అప్డేటు నేను ఇవ్వనందుకు చాలా బాధపడటం జరుగుతుంది. ఖచ్చితంగా ఇవాళ నుంచి ఈ యొక్క అప్డేట్ అనేది యథావిధిగా ఉంటుంది సార్. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ అని అంటారు.